ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. 18వ అధ్యాయంలో సమీక్ష చేస్తున్నారు. మళ్ళీ కర్మయోగం సమీక్ష ముగిసినది. ఇక జ్ఞానయోగాన్ని సమీక్షించబోతారు. ఆ జ్ఞానం అంటే ఏమిటి, ఆ జ్ఞానయోగం అంటే ఏమిటి అని ముందు చెప్పి ఉన్నారు. 2వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో వాటిలో ఉండేటటువంటి విశేషాలను, ఉపనిషద్ వాక్యాలను జోడించుకొని జ్ఞానయోగం ఏమిటో అర్థం చేసుకోవాలి. కర్మయోగానికి మనం డాక్యుమెంట్ పీడిఎఫ్ పెట్టుకున్నాం, అర్థం చేసుకున్నాం. ఇప్పుడు జ్ఞానయోగాన్ని చూడబోతున్నాం. సో there are five types of people. ఈ గ్రేడ్ పర్సన్, సంఘ విద్రోహక చర్యలు చేసేవాళ్ళు, టెర్రరిస్టులు, బాంబులు కాల్చేసేవాళ్ళు, అన్ని రకాలైనటువంటి నెగిటివ్ యాక్షన్స్, యాంటీ లాగా ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి శాస్త్రం మాట్లాడదు, వదిలేయండి వాళ్ళని. డి డి కేటగిరీలో రాజసిగ్గాను తామసిగ్గాను కర్మలను వదిలిస్తారు. కొంతమంది అవివేకంతో సోమరితనంతో వదిలేస్తారు తామసికులు కర్మలను. కొంతమంది దేహాభిమానంతో కాయక్లేశ భయాత్యజేత్ అన్నట్టుగా శరీరానికి అందనివ్వకుండా కర్మలనగా యజ్ఞదాన తపకర్మలు ప్లస్ నియత కర్మలు, వీటన్నిటినీ వదిలేస్తారు వాళ్ళు. అది నిజంగా వదలడం కాదు, వాళ్ళ గురించి కూడా ఎవరు మాట్లాడటం లేదు. డి అయిపోయింది. ఈ మోస్ట్ ఆఫ్ అస్ డిలో కానీ బిలో కానీ సిలో కానీ ఉంటాం. అంటే కామ్యకర్మలు, మనం చేసే ప్రతి పనికి ఒక మోటివ్ ఉంటుంది, ఒక ఫలం ఉంటుంది. ఆ ఫలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దేవుడు ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టాలంటే కూడా ఏదో ఒక డజన్ లిస్టు పెట్టుకుని కోరికలు పెట్టుకునే మాట్లాడతాం. విఘ్నేశ్వర పూజ చేస్తాం, వెనకాల ఏమిటి, ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు, ఫలప్రాప్తిరస్తు, ధనం వృద్ధిరస్తు అంటే ఏవో చదువుకుంటాం. అంటే కామ్యకర్మలు. అటువంటి కామ్యకర్మలను త్యజించి నెమ్మదిగా నిష్కామ కర్మకు రండి, కర్మయోగంలోకి రండి అంటూ సిలో ఉన్న వాళ్ళను బిలోకి రావడానికి కర్మయోగం బోధించారు. బి వాళ్ళు ఎవరు? కర్మయోగం. వీళ్ళు కర్మలు చేస్తారు. ఏంటంటే చేస్తారు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, నియత కర్మలు, ఆర్డెంట్ డ్యూటీస్ టువర్డ్స్ ద సొసైటీ, టువర్డ్స్ ద ఫ్యామిలీ, టువర్డ్స్ ద లా అండ్ ఆర్డర్, టువర్డ్స్ ద ఎన్విరాన్మెంట్. దే విల్ డూ ఇట్, అండ్ వైల్ డూయింగ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ సంగం విత్ ది కర్తభావం అండ్ ఆల్సో విత్ ద ఫ్రూట్. సో సంగం త్యక్త్వా ఫలాయన ఫలానిచ అంటే ఏదైనా ఒక పని వచ్చినప్పుడు ఈ పని ఈశ్వరుడు నాకు ఆర్డర్ చేశారు, ఈశ్వరుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రసాదము, ఈశ్వర ప్రసాదము. పని తరక ఫలితాన్ని ఈశ్వరార్పణ బుద్ధి, ఈ రెండు చేసేటప్పుడు రాగద్వేషాలు లేకుండా ఈ పని చేస్తే నాకు లాభం వస్తుంది అనేటటువంటి మోటివ్ లేకుండా చేస్తారు. అది కర్మయోగము, నిష్కామ కర్మయోగము. అది అక్కడికి ఎదగండి. దానివల్ల ఏమిటి లాభం? మోక్షం ఇస్తుందా? ఇవ్వదు. యాక్షన్ కెన్ నెవర్ గివ్ ది మోక్ష. సో వాట్ విల్ హ్యాపెన్? చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్త వైశాల్యం పెరుగుతుంది, చిత్త నైర్మల్యం ఏర్పడుతుంది, జ్ఞానయోగ్యత ప్రాప్తి కలుగుతుంది, జ్ఞానయోగంలోకి వస్తాము. ఓకే, జ్ఞానయోగం అంటే ఏమిటి అంటే ఏ గ్రేడ్ పర్సన్స్, అదే మోక్ష సాధనం. ఆ ఏ గ్రేడ్ పర్సన్స్ గురించి ఈనాడు డిస్కస్ చేస్తున్నాం. ఈ గురించి మాట్లాడము. డి పనికిరాదు, సిలో ఉండకూడదు, బిలోకి రావాలి, బిలో కూర్చుని ఉండిపోకూడదు, బి నుంచి ఎదిగి ఏలోకి రావాలి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం పొందడం. నిన్నే ఆత్మ సాక్షాత్కారం అంటూ అనొచ్చు. ఏదైనా కెమిస్ట్రీ జ్ఞానం, ఫిజిక్స్ జ్ఞానం, అవన్నీ విజ్ఞానాలు.
ఇవి కాకుండా జ్ఞానం అంటే భగవద్గీతలో జ్ఞానం అనే పదానికి ఆత్మజ్ఞానం అనే అర్థం. దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. మొదటిది ఆత్మ అనాత్మ వివేకం. మనలో రెండు అంశాలు ఉన్నాయి, ఒక చేతన అంశము, ఒక జడ అంశము. చేతన అంశం అంటే ఆత్మ, జడ అంశం అంటే అనాత్మ. ఈ అనాత్మ ఆత్మల యొక్క మిక్స్చర్, ఇంటర్ మిక్స్చర్ మనం అని ముందు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? మనం అనాత్మ అయినటువంటి దేహాదులే మనం అని అనుకున్నాం కాబట్టి అలా ఉండకుండా ఉండడానికి ఆత్మానాత్మ వివేకం ముందు కలిగి ఉండాలి. ఇప్పుడు బల్బు వెలుగుతోంది, బల్బులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి వెలుగుతున్నటువంటి బల్బు, రెండు లోపల ఉన్నటువంటి ఇది విద్యుత్ శక్తి ఉన్నాయి కదా. విద్యుత్ శక్తి కనబడదు, వెలుగుతున్న బల్బే కనిపిస్తుంది. కనిపిస్తున్నటువంటి శరీరాదులే మనకు కనబడతాయి, లోపల ఉన్న చైతన్యం కనపడదు. ఆ చైతన్యాన్ని గుర్తించడమే ఆత్మజ్ఞానం వైపు పయనం. దీనిని ఆత్మ అనాత్మ వివేకము. రెండవది ఆత్మవైపుకు దృష్టి మరల్చాలి. ఆత్మవైపుకు దృష్టి మరించాలంటే ఆత్మ లేక చైతన్యం శరీరంలో ఒక భాగము కాదు, ఒక లక్షణం కాదు, శరీరం నుంచి పుట్టలేదు. ఈ 6 అంశాలు గట్టిగా పట్టుకోండి. ఆత్మ లేక చైతన్యము శరీరంలో ఒక పార్ట్ కాదు, శరీరం తాలూకా లక్షణం కాదు, శరీరం నుంచి పుట్టలేదు. 2, చైతన్యం లేక ఆత్మ స్వతంత్ర వస్తువు, శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, దాన్ని ప్రకాశింపచేస్తుంది. 3, చైతన్యము లేక ఆత్మ శరీరానికి మాత్రమే పరిమితము కాదు, అంతటా వ్యాపించి ఉంది. 4, చైతన్యం శరీరం నాశనమైతే శరీరం పోతుంది కానీ లోపల ఉన్న చైతన్యం ఘటాకాశంలాగా ఏమీ అవ్వదు. శరీర పతనానంతరం కూడా చైతన్యం కంటిన్యూ అవుతూనే ఉంది. 5, శరీరం లేకపోయినా సరే చైతన్యం అక్కడే ఉంది. చైతన్యం శరీరం ఉన్నప్పుడు ఉన్నది, శరీరం ఉండడానికి ముందు ఉంది, శరీరం పోయిన తర్వాత కూడా ఉంది. దానిని ప్రతిబింబించే మాధ్యమం శరీరంలో ఉంటే అది తెలియవస్తుంది, మాధ్యమం లేని చోట చైతన్యం తెలియటం లేదు. ఈ 6 లక్షణాలు బట్టి పట్టండి, వేరే మార్గం లేదు. ఈ చైతన్యము ఆత్మ అనే దగ్గర తీసేసి నేను అని రాసుకోవాలి. ఇప్పుడు అదే నిధిధ్యాసన. ఏమిటి? నేను శరీరంలో ఒక భాగము కానీ, శరీరం యొక్క లక్షణాలు కలిగిన వాడను కానీ, శరీరం నుంచి ఉత్పత్తి అయినటువంటి ఒక క్రియ కానీ, కర్మ కానీ, వస్తువు కానీ కాదు. నానోమాట్. నెంబర్ 2, ఈ నేను స్వతంత్రమైన వాడను, శరీరం అంతా వ్యాపించి ఉన్నాను, నాలో ఏ భాగము నేను, అంతా నేనే, దాన్ని ప్రకాశింపచేసేది నేనే. 3, నేను ఈ శరీరం సరిహద్దులకే పరిమితమై లేను. గట్టిగా అర్థం చేసుకోవాలి. నేను ఈ శరీరం సరిహద్దులకే పరిమితమై లేను. మనం సాధారణంగా ఏమనుకుంటాము? నేననగానే ఈ శరీరం హద్దులు దాటిపోతే నేను కాదు అనుకుంటాము. నేను చైతన్య స్వరూపుడను కాబట్టి శరీరం సరిహద్దులకు పరిమితమైన వాడను కాను. ఈ శరీరం నాశనమైన ఇదం శరీరం, ఈ చైతన్యమైనటువంటి నేను నాశనము పొందను, ఎప్పుడూ ఉంటాను. ఈ శరీరం పుట్టడానికి ముందు నేనున్నాను, ఈ శరీరం పుట్టిన తరువాత నేనున్నాను, భవిష్యత్తులో కూడా నేను ఉండబోతున్నాను. 6, చైతన్యం లేకపోయినా సరే నేను లేకపోతే ఈ శరీరం ఉండదు, శరీరం లేకపోయినా నేను ఉంటాను. ఓకే, ప్రతిఫలించే మాధ్యమం ఉంది కాబట్టి ఇక్కడ ఇది నా శరీరంగా తెలుస్తుంది. మాధ్యమం లేని చోట కూడా నేనున్నాను. ఇది అండర్స్టాండింగ్. ఈ లైన్స్ గట్టిగా తెలియాలి. ఈ విషయాన్ని చక్కగా గీతలో ఈ 2, 4, 5 అధ్యాయాలలో బోధించారు. తరువాత కర్త భోక్త. నేను కర్తను కాను, నేను భోక్తను అంతకంటే కాను. కర్త భోక్త నుంచి తప్పించుకోగలిగితే రకరకములైనటువంటి ఆందోళనలన్నీ కూడా పోతాయి. శరీరము కర్త, శరీరం భోక్త. శరీరం జడమండి? లేదండి, అది జడం కాదు. ఎందుకు కాదు? వెనకాల చైతన్యం ఉన్నది, ఆ చైతన్యం ప్రతిఫలించింది, అప్పుడు చేతనను పొందింది. ఆ చేతనయే కర్త భోక్త. చేతన లేనటువంటి అంటే చిత్ప్రకాశం లేనటువంటి శరీరము టేబుల్ వంటిదే, అది కర్త కాదు, భోక్త కాదు.
చిత్ ప్రకాశంలో వెలుగుతున్నటువంటి దేహాదులు, ఇంద్రియము, ముఖ్యంగా మనస్సు, అదే కర్త, అదే భోక్త. చైతన్యాంశమైనటువంటి నేను, అసలు సిసలు నేను కర్త కాదు, భోక్త కాదు. ఇది బ్యాక్డ్రాప్. ఈ బ్యాక్డ్రాప్లో మనము తెలుసుకోవాలి ఒక్కొక్క విషయాన్ని. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇప్పుడు మనం రివ్యూ చేయబోయేటటువంటిది 2, 4, 5 అధ్యాయాల సంగ్రహ సారాంశం. పీడిఎఫ్గా ఇవ్వబడినది. చక్కగా దానిని అందరూ కూడా 1-2 సార్లు చదువుకొని జ్ఞానయోగం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ముందు కర్మయోగం తెలుసుకున్నాం, ఇప్పుడు జ్ఞానయోగం కూడా తెలుసుకుంటున్నాం. తెలుసుకుని ఏం చేస్తాం? అటువైపు మరలాలి. శ్రీమద్ భగవద్గీతలో జ్ఞానయోగం అనేది ఆత్మ యొక్క నిత్యత్వాన్ని, పరమాత్మతో దానికి ఉన్నటువంటి యూనిక్ సంబంధాన్ని తార్కికంగాను అనుభవపూర్వకంగాను బోధింపబడినది. అది అర్థం చేసుకునే మార్గం చూద్దాం. అధ్యాయం 2 శ్లోకాలు 12 నుంచి 25 వరకు ఉన్నవి ఆత్మ యొక్క నిత్యత్వాన్ని బోధించాయి. జ్ఞానయోగానికి పునాది ఈ దేహి అంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, చైతన్యాత్మ, సాక్షి ఆత్మ. దేహం, శరీరం ది ఉపాధి. ఈ దేహికి దేహానికి ఉండేటటువంటి తేడాన్ని గుర్తించాలి. దేహి ఇస్ ది నేను, ఆర్ ది చైతన్య, ఆర్ ది ఆత్మ, ఆర్ ద సాక్షి. దేహం ఈజ్ ది బాడీ, మేబీ గ్రాస్, మేబీ సటిల్. అస్తిత్వం 12వ శ్లోకంలోనే భగవానుడు చెప్పారు, ఓ అర్జున, నేను, నువ్వు, ఈ రాజులు గతంలో లేకపోలేదు, భవిష్యత్తులో ఉండబోకుండా ఉండము, ఇప్పుడు ఎలాగూ ఉంటున్నాము. అంటే నేను, నువ్వు, ఈ రాజులు ఎప్పుడూ ఉన్నాము, నిత్యము. ఎలా ఉన్నాము? ఆత్మస్వరూపంగా ఉన్నాము. శరీరంగా లేకపోయినా చైతన్య రూపంగా, ఆత్మరూపంగా ఉన్నాము. అంటే ఆత్మ కాలాతీతమైనది. 2, మార్పులేని తత్వము. శరీరంలో బాల్యము, యవ్వనము, ముసలితనము ఎలా పొందుతూ ఉంటుందో, ఆ తర్వాత అన్నీ ఒకటి ఒకటి వచ్చిపోయి, తర్వాత మరణం సంభవించి, మరణం తర్వాత మరొక శరీరాన్ని పొందుతుందో, అదేవిధంగా శరీరంలో వచ్చే మార్పులు ఆత్మవి కావు. చైతన్యానికి లేక నాకు ఈ షడూర్ములు లేవు. నేను షడూర్మి రహితుడను. 3, పంచభూతాలకు అతీతం. 23-24 శ్లోకాలలో ముఖ్యమైనటువంటి శ్లోకాలు. పట్ల ఏమిటి? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పవకః అంటూ ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, వాయువు ఆర్పలేదు. ఎందుకు? ఆ పంచభూతాల శక్తిలో ఇది లేదు. పంచభూతాలకు అతీతమైనది కాబట్టి ఆత్మను అవేవి చేయలేవు. మనం శరీరం అనుకుంటున్నాం. శరీరం అంటే ఏమిటి? పాంచభౌతికము. ఎవరు? చైతన్యాత్మ. చైతన్యాత్మ పాంచభౌతికమునకు అతీతమైనటువంటిది. కాబట్టి పంచభూతాలు నన్నేమీ చెయ్యలేవు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. దిస్ ఈస్ కాల్డ్ ది స్వరూప నిత్యత్వం. రెండోది ఏమిటి? జ్ఞానాగ్ని బోధింపబడింది 4వ అధ్యాయంలో 18 నుంచి 25 వరకు జ్ఞానాగ్ని చెప్పారు. జ్ఞానాగ్ని అంటే ఏమిటి? కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూడడం. కేవలం పుస్తకం చదవడం జ్ఞానం కాదు. కర్మలు చేస్తున్నా కూడా బంధించకుండా ఉండగలగడమే జ్ఞానము. కర్మలు చేస్తున్నా కూడా బంధనంలో ఉండకుండా ఉండడమే జ్ఞానము. కర్మ అకర్మ వివేచన. కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూడండి అంటూ 4:18 చెప్పారు. అంటే బయట పని చేస్తున్నా జ్ఞాని, ఆత్మతత్వంలో ఉన్నప్పుడు బయట పని చేస్తున్నా వాళ్ళు పని చేయుట లేదు. అదే కర్మ చేస్తున్నా ఆ కర్మ. అంటే నేను కర్త కాదు అనేటటువంటి స్థిర భావము ఉండడం వలన. తరువాత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం.
ఎవరి యొక్క సంకల్పాలు కోరికలు లేకుండా ఉంటాయో, సంకల్పాలు కోరికలు లేకపోతే ఆ కర్మలు జ్ఞానం అనే అగ్నిలో కాలిపోతాయి. ఎందుకు? కోరికలతో చేయలేదు, సంకల్పించి చేయలేదు, మోటివ్ లేదు. ఏదైనా ఒక కర్మ చేయవలసి వచ్చినా అది నేను ఆత్మస్వరూపం అనేటటువంటి జ్ఞానంలో కాలిపోతాయి. యజ్ఞ భావన చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంలా చేయండి. డివోషన్ అండ్ డెడికేషన్ వలన చేసే ప్రతి కర్మ కూడా కర్త భోక్త అనేటటువంటి భావాలను అది చేసే దాని మీద సంఘము, ఫలం మీద సంఘాన్ని వదిలి రాగద్వేషాలకు లేకుండా చేస్తే అది యజ్ఞమే అవుతుంది. అతను తినే ఆహారము, చేసే పని అంతా బ్రహ్మమయంగానే చూస్తారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం అనే శ్లోకం ఏమిటి? ఏది జరుగుతున్నా కూడా అంతా బ్రహ్మభావంలోనే చూస్తారు. ఇక్కడ జ్ఞానం అనేది అగ్ని అన్నారు. ఈ అగ్ని అంటే అక్కడ ఏదో మన ఇంట్లో మండుతున్నటువంటి మంటని కాదు, ఇది ఒక మెటఫారిక్ ఫైర్. ఇది అజ్ఞానాన్ని తద్వారా వచ్చే కర్మఫలాలను భస్మం చేస్తుంది. అజ్ఞాన కామ్య కర్మ ఫల బీజ వాసన అనే చైన్ని కట్ చేస్తుంది. తరువాత అంతర్గత శాంతి గురించి మాట్లాడారు. బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అన్నారు. 5వ అధ్యాయంలో 13 నుంచి 26 వరకు దీని పేరు కర్మ సన్యాస యోగం అన్నారు. అక్కడ కర్మ సన్యాసం అంటే ఏమిటి? సకల కర్మ పరిత్యాగ యోగము, సర్వకర్మ పరిత్యాగము. సర్వకర్మ పరిత్యాగం అంటే విద్వత్ సన్యాసం కావచ్చు, వివిధిష సన్యాసం కావచ్చు. ఇందులో యోగం యొక్క పరాకాష్ఠ. కర్మ సన్యాస యోగం అన్నారు కాబట్టి మళ్ళీ అక్కడ కర్మ పెట్టారు అని కర్మయోగం అని మిస్టేక్ అవ్వరాదు. పేరేమైనా ఉండాలి దానికి. సర్వకర్మ పరిత్యాగ యోగము లేక సన్యాస యోగము. యోగము అంటే చాప్టర్ అంతే. ఇక్కడ యోగం అంటే వేరేది ప్రత్యేకమైన యోగ అర్థం లేదు, చాప్టర్. అర్జున విషాద యోగము అంటే అదేమైనా సాధన ఏమిటి? విషాదంలో ఉన్నటువంటి సందర్భాన్ని వివరించేది కాబట్టి అర్జున విషాద యోగం. అలాగే ఇక్కడ కర్మ సన్యాస యోగం అంటే సర్వకర్మ పరిత్యాగ యోగము లేక సన్యాస యోగము. నైవ కుర్వన్ నకారయన్. 9 ద్వారాలు ఉన్నటువంటి ఈ శరీరంలో నేను నివసించి ఉన్నాను. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఈ లోపల ఉన్నటువంటి నేను ఏమీ చేయడం లేదని తెలుసుకుంటే సుఖంగా ఉంటుంది. సమదృష్టి, ఈక్వనామిటీ, జ్ఞాన అయిన వాడు ఏం చేస్తారు? విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, ఆవుని, ఏనుగుని, కుక్కని, చండాలుని కూడా సమంగా చూస్తారు. పండితా సమదర్శిన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శిన. అంటే కుక్కగారు నేను చూడడానికి ఒకలాగే ఉన్నామండి, కానే కాదు. ఫిజికల్ అపియరెన్సెస్ వేరువేరుగా కనిపిస్తున్నా, భౌతికంగా ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క మనిషి వేరుగా ఉన్నా కూడా వాళ్ళు ఆత్మ దర్శనం చేస్తున్నారు. కాబట్టి సమదర్శిన అంటే వాళ్ళు ఆత్మనే చూడగలుగుతున్నారు. ఆ భౌతికంగా ఉన్నటువంటి ఆ అనాత్మ భాగాన్ని వాళ్ళు చూడటం లేదు. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్ట్యా తు బాహ్యతః తత్వీభూతః తదరమః తత్వాదప్రచ్యుతో భవేత్. ముండకోపనిషత్ టీచింగ్. తత్వం అంటే ఏమిటి? తత్వం అంటే ఆత్మ. తత్వం అంటే నేను. ఆత్మ అనగా కూడా నేను చెప్పాలి. ఏది తత్వము? నేనే తత్వము. మిగతాదంతా అజ్ఞానము. అజ్ఞానం యథతో అన్యత. బాహ్యస్పర్శేషు అసక్తాత్మ అనే శ్లోకంలో బయట విషయాల వల్ల కలిగేటటువంటి సుఖాల మీద ఏ విధమైన ఆసక్తి లేదు. తనలో తానే ఆనందాన్ని వెతుక్కుంటాడు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. అటువంటి వాడే బ్రహ్మీభూతుడు అంటూ చెప్పారు. జ్ఞానయోగం అంటే ఆలోచన కాదు, అది ఉన్నతమైనటువంటి ఎదిగినటువంటి స్థితి. రాగద్వేషాలకు అతీతంగా మారి పరమాత్మలో లీనమవ్వడమే. పనులు జరుగుతూ ఉంటాయి, జరుగుతున్నా కూడా వాటితో ఏ విధమైనటువంటి చేస్తున్నాననే భావన లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేస్తూ ఉంటారు. జ్ఞానయోగానికి
ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏమిటి? అజ్ఞానస్థితి, జ్ఞానస్థితి. అజ్ఞానస్థితిలో నన్ను ఎవరన్నా అడిగితే నువ్వు ఎవరు? నేను ఫలానా ఫలానా ఈ శరీరాన్ని ఈ ఊర్లో ఇక్కడ ఉంటున్నాను. జ్ఞానంలో నేను నిత్య సత్యమైనటువంటి ఆత్మను, అంతటా ఉన్నాను. కర్తృత్వం వస్తే అజ్ఞానంలో ఈ పనులని నేనే చేసిస్తున్నానండి, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ నేనే చేసేసానండి, ఈ పాఠాలన్నీ నేనే బోధించేస్తున్నానండి, లేకపోతే ఈ హాస్పిటల్కి వెళ్ళి ఈ పేషెంట్లందరినీ నేనే ట్రీట్ చేసిస్తున్నానండి. అది కర్తభావం, అజ్ఞానం. గుణాలు పనిచేస్తున్నాయి. ప్రకృతే క్రియమాణాన్ని సర్వశః గుణాగుణేషు వర్తంతే ఇది మత్వా న సజ్జతే. అది జ్ఞానస్థితి. దృష్టి ఏది చూసినా ఎన్ని రకాలుగా అది భేదం ఉందో వెతుకుతూ కూర్చోవడం, దీనికన్నా అది ఇంకా సెటిల్గా ఇంకా సూక్ష్మమైన భేదాలను కూడా పట్టుకుంటూ ఉంటాం. అది అజ్ఞాన స్థితి. ఎప్పుడు తేడాలు చూడడం. మృత్యుస్స మృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. ఎవరు నానాత్వంలో ఉంటారో వాళ్ళు సంసార వలయంలో ఉంటారు. సమదృష్టి సర్వత్ర సమదర్శిన నిర్దోషం సమం బ్రహ్మ సమత్వం యోగ ఉచ్యతే. పండితా సమదర్శిన. అంటే ఈ సమదృష్టి అనేది జ్ఞానస్థితి. ఫలితం ఏమిటి అజ్ఞానస్థితికి? జనన మరణ చక్రం, దుఃఖం. జ్ఞానస్థితికి ఫలితం ఏమిటి? మోక్షం, శాశ్వత శాంతి. ఇక్కడ పర్ల్స్ అని వ్రాయబడ్డాయి, అంటే సారాంశములు. మొదటి పర్ల్ ఏమిటి? కర్మయోగము పని ద్వారా చిత్తశుద్ధిని కలిగిస్తే, జ్ఞానయోగము శుద్ధమైన చిత్తంలో సత్యమైన నన్ను నిలుపుతుంది. కర్మయోగము బై యాక్షన్ ఇట్ విల్ లీడ్ యూ టు చిత్తశుద్ధి ఆర్ ది ప్యూరిఫైడ్ స్టేట్ ఆఫ్ మైండ్, ఏ ప్రిపేర్డ్ మైండ్. జ్ఞానయోగ్యత ప్రాప్తి. ఆ జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందినటువంటి మనసులో జ్ఞానయోగం అంటే ఆ శుద్ధమైనటువంటి చిత్తంలో నిత్య సత్యం అనేటటువంటి నన్నును చూపిస్తుంది. అదే వెలుగు. 2వ అధ్యాయంలో ఆత్మతత్వాన్ని విడమర్చి చెప్పినటువంటి శ్రీకృష్ణుడు గారు 4వ అధ్యాయంలో ఆ జ్ఞానం అనేది ఆ కర్మలన్నిటినీ ఎలా భస్మం చేస్తుందో వివరించి 5వ అధ్యాయంలో ఆ జ్ఞాని పొందే బ్రహ్మ నిర్వాణం రుచ్యతి, పరమశాంతిని బోధించారు. దిస్ ఈస్ ద పార్ట్ నెంబర్ 1. నెక్స్ట్ we go to a little higher. What is the next step? జ్ఞానయోగం అంటే ప్రపంచాన్ని వదిలివేయడం కాదు. ఇల్లు విడిచి వెళ్ళాలా? అక్కర్లేదు. మనుషుల్ని వదిలేయాలా? ఎవరిని ఏది వదలక్కర్లేదు. భావన మాత్రకంగా దూరంగా ఉండడమే. సరియైన కోణంలో రైట్ పర్స్పెక్టివ్తో చూడడం. జ్ఞానయోగం అంటే కర్మల యొక్క సమాచారం కాదు, అది దృక్పథంలో వచ్చేటటువంటి మార్పు. ఏ షిఫ్ట్ ఇన్ ద పర్స్పెక్టివ్. దిస్ ఈజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పార్ట్. జ్ఞానయోగ డజంట్ మీన్ you have to run away from the responsibilities or anywhere, but it is, the most important part of that is it is a shift in the perspective. జ్ఞానయోగ తత్వము అసత్సత్ వివేచన 2వ అధ్యాయంలో 12 నుంచి 25 వరకు చెప్పారు. కర్మయోగం అనేటటువంటిది డూయింగ్ మీద దృష్టి పెడితే, జ్ఞానయోగం అనేది బీయింగ్ మీద దృష్టి పెడుతుంది. ఐ హ్యావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ డూయింగ్ టు బీయింగ్. Doing can take you only to some extent and give you purity of mind. Once the purity of mind is attained, there is no more doing, there is only being. This is the crux of that asat sat vivechana. Nityatva siddhantam, law of eternity. 12వ శ్లోకంలో 2వ అధ్యాయంలో అత్యంత లోతైనటువంటి విషయం చెప్తున్నారు. నా ఉనికి ఎప్పుడూ అంతం కాదు. మార్పు అనేది కేవలం పైకి కనిపించే పొర, మనసు, ఇంద్రియాలు, శరీరం మాత్రమే. ఈ పొరల లోపల ఉన్నటువంటి చైతన్యము సెల్ఫ్ మార్పు లేనిది. ద్వంద్వాల అసత్యత, శీతోష్ణ సుఖ దుఃఖాలు కేవలం ఇంద్రియాల వలన కలిగేవి. అవి ఆగమాపాయులు, వచ్చిపోయేవి. ఆగమాపాయినో అనిత్యాహ తాం తితిక్షస్వ భారత. వాటిని చక్కగా గమనించి ఓర్చుకో. ఆత్మ యొక్క నిర్వచనము 23 నుంచి 25వ శ్లోకంలో
అవికార్యం అంటే ఆత్మలో ఏ విధమైన వికారాలు లేవు. అచింత్యం అంటే ఇంద్రియాలతో కానీ మనసుతో కానీ దొరకదు. మన ఆలోచనలు, భావోద్వేగాలు, శరీరంలో వచ్చే మార్పులు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ మారతాయి. ఆలోచనలు మారతాయి, ఎమోషన్స్ మారతాయి, ఎక్స్పీరియన్సెస్ మారతాయి, శరీరం ఆఫ్ కోర్స్ మారుతుంది, మనసు క్షణానికి మారుతుంది. కానీ వాటిని గమనిస్తున్నటువంటి సాక్షి అయిన నేను మారను, ఎప్పుడూ ఒకలాగానే ఉంటాను. ఈ సాక్షితత్వమే, ఈ విట్నెస్ కాన్షియస్నెస్ అంటామే, అది ఏ జ్ఞానయోగానికి సెంట్రల్ పాయింట్, కేంద్ర బిందువు. నెక్స్ట్, జ్ఞానయోగ ఆచరణలో కర్మలో అకర్మను దర్శించడం. 4వ అధ్యాయంలో 18 నుంచి 25 ఉన్న వాటిలో జ్ఞాని బాహ్య ప్రపంచంలో ఎలా ప్రవర్తిస్తారో ఇక్కడ వివరించబడింది. ఇది కర్మయోగానికి అంతిమ మెట్టు, కర్మయోగం దాటినటువంటి మెట్టు. కర్తృత్వ భావన విసర్జన, నాన్ డూయర్షిప్. జ్ఞానయోగి పనిచేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనే భావన ఏ కోశాన ఉండదు. గుణాగుణేషు వర్తంతే, గుణాలు గుణాలలో ప్రవర్తిస్తున్నాయి. ఇది మత్వా అని తెలుసుకుని న సజ్జతే, వాటితో ఐక్యం చెందడు, వాటితో మమైకం అవ్వడు. జ్ఞానాగ్ని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. 19వ శ్లోకం. జ్ఞాని చేసే పనులు ఫలాపేక్ష లేనివి కాబట్టి, ఫలం ఉండదు కాబట్టి ఏది బంధం కలిగిస్తుంది? కర్మ బంధించదు, కర్మ ఫలం బంధిస్తుంది. కర్మ ఈజ్ నాట్ గోయింగ్ టు టై యూ అప్, బట్ ద ఫల either good or bad, it will give punya or papa and gives the bandha. So because he is not at all looking at the fruit, then there is no bandha. కర్మలు జ్ఞానం అనే అగ్నిలో భస్మం అయిపోతాయి. అంటే అర్థం ఏమిటి? ఫలాల మీద ఆశ లేకుండా ఉంటే జ్ఞానంలో భస్మం అయిపోతాయని అర్థం. కర్మలు అంటే నేను ఏదో కాఫీ తయారు చేస్తున్నాను, అది అగ్నిలో బూడిదైపోతా, అలా కాదు. అగ్నిలో బూడిదైపోతాయి అంటే జ్ఞానం అనేటటువంటి మెటఫారిక్ అగ్నిలో ఫలం ఎప్పుడైతే కోరలేదో అప్పుడు ఆటోమేటిక్గా బంధం ఉండదు అని అర్థం. నిరాశీర్యత చిత్తాత్మ అనే శ్లోకంలో ఏమీ ఆశించకుండా, దేనిని దేని పట్టుకోకుండా నిత్యతృప్తుడై కేవల శరీరాన్ని నిలబెట్టడానికి చేసే పనుల వలననే ఉంటారు. జ్ఞాని ఏం పనులు చేస్తారండి? మళ్ళీ నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, నీత కర్మలు, యజ్ఞం, దానం, తపస్సు, ఇవన్నీ లిస్టు రాయకూడదు. అవన్నీ కర్మయోగం. ఇక్కడ ఏ పనులు చేస్తారండి? ఏ పని చేయరు. శరీరాన్ని నిలబెట్టడానికి కావలసినటువంటి పనులు మాత్రమే చేస్తారు. దానివలన లిప్యతే నసపాపేన పద్మపత్రం ఇవాంభస, అతనికి పాపం అంటదు. యజ్ఞంలా జీవితాన్ని నడుపు. జ్ఞాని చేసేటటువంటి ప్రతి క్రియ పశ్యన్ శృణ్వన్ శ్వసన్ జిఘ్రన్ అంటూ చూడడం, వినడం, శ్వాస తీసుకోవడం, ఇవన్నీ కూడా బ్రహ్మార్పణంగానే చేస్తున్నారు. అంటే అతని దృష్టిలో త్రిపుటి లేదు. చేసేవాడు, చేయబడేటటువంటి పని, చేసేటటువంటి ఇంద్రియము అనేటటువంటి లేదు. అంటే ప్రమాత లేదు, ప్రమేయం లేదు, ప్రమాణం లేదు, భ్రమ లేదు. అంటే ఆత్మస్వరూపంలో ఉన్నారు, త్రిపుటి అతీతంగా ఉన్నారు. అది. సో సమదృష్టి నవద్వార పురనివాసము అనేటిది 5వ అధ్యాయంలో 13 నుంచి 31 ఉన్నటువంటి శ్లోకాలలో జ్ఞానయోగం యొక్క అత్యున్నత పీక్ స్టేట్ని బోధించారు. అది రేపు మనం మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇంతవరకు మనము 6 అంశాల వరకు చూసాము ఈ పీడిఎఫ్లో. 7వ అంశం నుంచి రేపు కొనసాగించుకుంటాం. అహమస్మి, 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 అహమస్మి. పీడిఎఫ్ మీ దగ్గర ఉంది కనుక కొంచెం త్వరగానే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ధ్యానం అయిపోయిన వెంటనే ఇంకో పనిలో దూరిపోవద్దు. ఆ పీడిఎఫ్ తెరచి 7వ అంశం వరకు ఉన్న విషయాలను మరొక్కసారి చదువుకొని మననం చేసుకోండి. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహమస్మి. స్వస్తి.